పరీక్ష హాల్లో ఇన్విజిలేటరే ఎగ్జామ్ రాసి తన పేపర్ తనే దిద్దుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో అనిల్ రావుపూడి సినిమాలన్నీ రిలీజ్కు ముందే రిజల్ట్ లీక్ అయిపోతుంటాయి. సంక్రాంతికి వస్తున్నాం కథ మొత్తాన్ని ట్రైలర్లోనే రివీల్ చేశారు. కథ ఏంటి, కథనం ఏంటి, కథ గమనం ఏంటన్న దానిపై మెయిన్ లీడ్స్ క్యారెక్టర్తో క్లారిటీ ఇచ్చేశారు. కథని ముందే రివీల్ చేసి థియేటర్లోకి ఆడియన్స్ని రప్పించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ట్రైలర్లోనే సినిమా మొత్తం చూపించేసి ఎప్పుడెప్పుడు థియేటర్స్కి వెళ్ళాలా, సినిమా చూడాలా అన్నట్టుగానే ప్రమోషన్ చేశారు దర్శక సినీ నటులు. ప్రమోషన్స్ పిక్స్ అన్నట్టుగానే సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేశారు. ముఖ్యంగా సినిమా రివ్యూ విషయానికి వస్తే యాదగిరి దామోదర రాజు అలియాస్ యమధర్మరాజు భాగ్యలక్ష్మిలది హ్యాపీ కుటుంబం. గోదావరి గట్టు పైన రామచిలకవే అని భాగ్యాన్ని తెగ ప్రేమిస్తుంటాడు రాజు. ఓ హ్యాపీ మూమెంట్ లో తన ఫస్ట్ లవ్ స్టోరీని భార్య భాగ్యంతో చెప్తాడు. పోలీస్ ఆఫీసర్ గా ఉన్న టైంలో ట్రైనీగా వచ్చిన మీనాతో సాగిన ప్రేమ కథను భాగ్యంతో చెప్తాడు. ఓ కేసులో సస్పెన్స్ కు గురైన రాజు హై ప్రొఫైల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి సత్య ఆఖ్యాళ్ల కిడ్నాప్ కేసుని ఛేదించే బాధ్యతను తీసుకుంటాడు. సీఎం కేశవ్ ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడు. ఇక పోలీసులకు సవాల్గా మారిన ఈ క్రైమ్ అండ్ కిడ్నాప్ కేసును రాజు మాత్రమే ఛేదించగలడని నమ్ముతారు. అతని సస్పెన్షన్ ని ఎత్తివేసి నేరస్తులను పట్టుకునే బాధ్యతను రాజుకు అప్పగిస్తారు. ఈ కేసులో రాజుకు సహకరించేందుకు జూనియర్ పోలీస్ ఆఫీసర్ గా మీనాను తోడుగా పంపిస్తారు. అక్కడ మొదలవుతుంది గిలిగింతల పెట్టే టిపికల్ ట్రెజరీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన మీనే తన భర్త మాజీ ప్రేయసి కావడంతో భాగ్యం నిఘా పెడుతుంది. కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ లో రాజు మీనాలు దగ్గరవుతుండడాన్ని తట్టుకోలేకపోయింది. తాను కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగమవుతుంది. వాళ్ళు కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే భాగ్యం భర్త బ్రేకప్ లవ్ స్టోరీని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది. అటు భార్య ఇటు మాజీ ప్రేయసి మధ్య నలిగిపోతూ కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ను ఏ విధంగా ముగించాడు అన్నదే సంక్రాంతికి వస్తున్నాం అసలు కథ. అటు భార్య ఇటు మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త ప్రతి ఫ్యామిలీ రిలేటెడ్ చేసుకునే ఈ సినిమా ఇదేదో నా కథలా ఉందే అని ఓన్ చేసుకునే సినిమా సంక్రాంతి వస్తున్నాం. ఫ్లాష్ బ్యాక్లో చెప్పొద్దు అని వెంకీ మామ సరదాగానే చెప్పినా దాని వెనక బలమైన ఉద్దేశమే ఉంది. పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించావా అని చాలా శుతిమెత్తగా అడుగుతారు. పొరపాటున నోరు జారి నిజం చెప్పారో మటాష్ జీవితం మొత్తం సందర్భం వచ్చిన ప్రతిసారి గుచ్చుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక గతం ఉండుంటుంది. ఆ గతంలో ప్రేమ కథ కూడా ఉండి ఉంటుంది. ప్రేమ లేదు అంటే ప్రేమను వెతకలేదనే అర్థం. ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకపోయినా కనీసం ఫస్ట్ క్రష్ ఉంటుంది. ఆ ఫస్ట్ లవ్ గురించి కానీ క్రష్ల గురించి కానీ పెళ్ళం కూపి లాగినప్పుడు కూసానో లైఫ్ లాంగ్ టార్చర్ ఎలా ఉంటుందో సంక్రాంతి నాడు సంక్రాంతికి వస్తున్నాంలో సందడిగా చూపించారు. ప్రేయసికి పెళ్ళానికి మధ్య ప్రియుడి ప్రేమగారడి ఉల్లాసంగా సాగుతుంది. అప్పట్లో ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియురాలు, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఆ కథలో ఇంట్లో ఇల్లాలుగా ఉండగా ప్రియురాల్ని వంటగదిలో పెట్టి వినోదాన్ని పంచిన వెంకీ మామ ఈసారి మాజీ ప్రేయసి కట్టుకున్న భార్య కథలో గిల్లిగింతలు పెట్టారు. ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్ చేయడంలో దిట్టైన వెంకీ మామ మరోసారి కడుపుబ్బా నవ్వించారు. ఈ సినిమా నిర్మాణ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ వాళ్ళకు తగ్గ క్యారెక్టరైజేషన్లో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా సూపర్ హిట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.